ఈరోజు నేను డుర్రు డుర్రు అంటే చాలు అంటే కాజార్లో డుర్రు డుర్రు అంటే చాలు కాజార్లో డుర్రు డుర్రు అంటే చాలు. ఈరోజు నేను చేమాకుతోటి వడలు వేస్తున్నాను. చేమాకు ఇంకా చిన్నగా ఉంది, పెద్దగా అవుతాయి. ఇది చేమాకు. మా దొడ్లో మా కుండీలో 2 చేమదుంపలు పాతాం, ఆకులు వచ్చాయన్నమాట. దీంతో రకరకాలు చేయొచ్చు, చెప్తాను. ఈ ఈ చేమాకు ఇలాంటి 3 ఆకులు తరిగాను సన్నగా. ఇది కూడా తరుగుతాను మీకు చూపించడం. చేమాకు అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా. ఇది తినమని డాక్టర్ చెప్పినారు, ఆరోగ్యానికి మంచిది. కూర వండుకోవచ్చు, పప్పు వేసుకోవచ్చు, బజ్జీ వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. ఇలా ఉంటుంది. అందరూ తినండి, ఆరోగ్యంగా ఉండండి. చేతితో 2 పిడికిలు అటుకులు తీసుకున్నాను, కడిగి పెట్టుకున్నాను. కొంచెం శనగపప్పు నానబెట్టాను. అల్లం పచ్చిమిర్చి మిక్సీ చేసుకున్నాను. ఇది 2 లవంగాలు, కొంచెం ధనియాలు, 3 ఎండుమిర్చి చెక్క ముక్క. మరి మెత్తగా చేసుకోకూడదు, చిన్న జార్లో డుర్రు డుర్రు అంటే చాలు. ఇలా చేసుకోవాలి. తీసుకుంటూ జీలకర్ర, కొంచెం కరివేపాకు, 2 స్పూన్లు, ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు శనగపిండి, 1 స్పూన్ బియ్యపిండి, చిన్న స్పూన్ తోటి ఎప్పుడు చూపిస్తూ ఉంటారు కదా, ఆ స్పూన్ తోటి స్పూనున్నర సాల్ట్, చిటికెడు పసుపు, చిన్న టేబుల్ స్పూను కారం, కొంచెం వాము, పిల్లలు వాళ్ళు తిన్నా జబ్బు చేయకుండా. ఇప్పుడు ఇవన్నీ మనం కలుపుకోవాలి. అన్నీ ఇవన్నీ వేసి కలుపుదాం. జామాకు వేసేస్తున్నాను. ఇవన్నీ మొత్తం అన్నీ వేసి కలిపేయాలి. కొంచెం నీళ్ళు చొప్పు వేసుకుందాం. ధనియాలు, 3 లవంగాలు, 3 ఎండుమిర్చి ఆడిన పౌడరు, అల్లం పచ్చిమిర్చి పేస్టు, నానబెట్టిన శనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం వాము, కొంచెం శనగపిండి, బియ్యపిండి, సాల్టు, కారం, ఇవన్నీ వేసి మెత్తగా కలుపుకున్నాం. చేమాకులు ఇలా కలుపుకోవాలి. ఇగో ఇలా వడకు వచ్చేటట్టుగా కలుపుకోవాలి. జారుగా కలిపేస్తే బాగుండదు. ఇప్పుడు డీప్ ఫ్రైకి నూనె పెట్టి వేయించుకుందాం. స్టవ్ డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది, వేస్తున్నాం. ఒకటే రకం కాకుండా ఇలా రకరకాలు చేసి పిల్లలు పెడుతుంటే బలం ఉంటుంది. కావాల్సిన వాడు ఉల్లిపాయ వేసుకోవచ్చు, మామూలుగా రోజు చేసుకునేటప్పుడు. వేగాయి తీసేసి ఇంకో వాయి వేసుకుందాం.
ఇలా రాకపోతే పేపర్ మీద పెట్టి వేసుకోవచ్చు. ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా, దాని మీద పెట్టుకుని ఇలాగా ఒత్తుకుని వేసుకుంటే బాగుంటుంది. ఇలాగే చేతితోటే చేయాలని లేదు. వడలు వేగాయి, కరకరలాడుతూ బాగుంటాయి. ఇలా మీరు కూడా చేసుకుని తిని మీకు నచ్చాయి అంటే నాకు ఓకే చేసి లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కామెంట్రీలో పెట్టండి. కొత్త వాళ్ళు మీరు ఎలా ఉన్నాయో తిని చూసి నాకు కామెంట్రీలో పెట్టండి.